హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ స్టూడెంట్స్, మనకి జేఈ మెయిన్ 2026 సమయము ఆసన్నమైంది. జేఈ భవ విజయం రావాలంటే ఏం చేయాలి? మనకి ఇక 20 రోజులు మాత్రమే టైం ఉంది. 21న ఎగ్జామ్ కదా, మరి 20 రోజులు మాత్రమే టైం. ఈ 20 రోజులు మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలమ్మా? మరి ప్రిపరేషన్ ఎలా ఉండాలో ఒకసారి మనం వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మీరు రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ. మన అకాడమీ నుంచి, మన యొక్క ఛానల్ నుంచి ఒక 300 పైగా మరి స్టూడెంట్స్ ఐఐటీలో, ఎన్ఐటీలో, IIITలో చేరారు. మీరు కూడా ఐఐటీలో చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. ఫిబ్రవరి 15 నుంచి నేను మెంటర్షిప్ కూడా తీసుకుంటాను. మన దగ్గర మొత్తం కట్ ఆఫ్ డేటా మొత్తం ఉంది, మీ యొక్క వాట్సాప్లో ప్రత్యక్షం అవుతుంది. డేటా మొత్తము ఎక్కడెక్కడ చేరాలో మీ యొక్క పర్సంటైల్ని బట్టి మనం మీ వాట్సాప్లో ప్రత్యక్షం అవుతాం ఖాయం అనమాట. డీటెయిల్గా ఎక్సెల్ ఫార్మేట్లో మనం డేటా ఇవ్వటం అయితే జరుగుతుంది. సపోజ్ ఇంటర్ బోర్డు పరీక్షల సిలబస్లో కానీ జేఈ మెయిన్ మరి వివరాల్లోకి వెళ్తే మరి ఈ సంవత్సరం కూడా 26 సిలబస్లో ఏ విధమైన మార్పులు లేవు. అంటే జేఈ మెయిన్ 24, 25 సిలబస్లో కూడా ఎటువంటి మార్పులు లేవో అది గుర్తుపెట్టుకోండి. మరి గత సంవత్సరం మరి ఇది నిర్వహించిన జేఈ ప్రశ్నాపత్రాలు, అందులో ప్రశ్నల సమయం గమనిస్తే ఒక విషయం స్పష్టమైంది. 50% ప్రశ్నలు ప్రతి సబ్జెక్టులోనూ మార్చిలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాయిపోయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు ఎప్పుడు మనకి ఫిబ్రవరి 25వ తారీఖు గుర్తుపెట్టుకోండి. మరి ద్వితీయ సంవత్సరం సిలబస్లోనివి మరింత ఖచ్చితంగా చెప్పాలంటే ఒక దెబ్బకు 2 పెట్టాలన్నమాట. మీరు దీని యొక్క మెయిన్ ఏంటంటే మోటో ఏంటంటే వీడియోలో మీరు ఇంటర్మీడియట్ బాగా చదివితే జేఈ మెయిన్ కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. కాకపోతే కొంచెము అడ్వాన్స్ లెవెల్లో, అప్లికేషన్ ఓరియంటెడ్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. చదువు ఒక సాధారణ విద్యార్థి కేవలం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం సిలబస్పై పూర్తిగా దృష్టి సారించిన బోర్డు పరీక్షలతో పాటు జేఈ మెయిన్లో కూడా అద్భుత ఫలితాలు. అందుకని ఇంటర్మీడియట్లో ఏదో ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, 4 క్వశ్చన్లు చదివితే పాస్ అయిపోతాం అనే వ్యక్తం కానీ ఇంటర్మీడియట్ సిలబస్ని పూర్తిగా క్షుణ్ణంగా మరి జీర్ణం చేసుకుని మీరు మంచిగా డైజెస్ట్ చేసుకుంటే మీరు జేఈ మెయిన్ కొడతాం అనేది పెద్ద విషయం ఏమి కాదు. నేను చెప్పాను కదా ఆల్రెడీ స్టూడెంట్స్కి 170 మార్కులు రావాలంటే 99% రావాలి. 150 వస్తే మీకు 98% వచ్చే అవకాశం ఖాయం. వీటిల్లో మరీ ఎన్ఐటీల్లో మరి జనరల్ స్టూడెంట్స్కి ఎన్ఐటీల్లో వస్తుంది. మరి 150 మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ స్టూడెంట్స్కి ఎన్ఐటీలో సీట్ రావడం ఖాయం. తస్మాత్ మరి జాగ్రత్తగా మరి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ మార్కులు వచ్చే అంశాలపై దృష్టి, అంటే హై వెయిటేజ్ టాపిక్స్. ఆల్రెడీ కూడా వీడియో చేశాను. మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ హై వెయిటేజ్ ఎక్కువ ఉంటాయి. వాటి మీద కాన్సన్ట్రేషన్స్ అయ్యి ఎక్కువ చేయండి. సపోజ్ జేఈ మెయిన్ పరీక్షలో ప్రశ్నల సరళను పరిస్థితి వాటిని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. టైప్ 1, టైప్ 2. టైప్ 1లో ఏంది? సింగిల్ టాపిక్, సింగిల్ కాన్సెప్ట్, ఒక అధ్యాయము, ఒక భావనాంశం తరహా ప్రశ్నలు. టైప్ 2 సింగిల్ టాపిక్, మల్టిపుల్ కాన్సెప్ట్స్. అంటే టైప్ 1లో ఏంటంటే సింగిల్ టాపిక్, సింగిల్ కాన్సెప్ట్, అంటే డైరెక్ట్ ఫార్ములా బేస్డ్, డైరెక్ట్ అటాక్ అనమాట. టైప్ 2 సింగిల్ టాపిక్, మల్టిపుల్ కాన్సెప్ట్స్ కొద్దిగా ఒక టాపిక్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయంట. అందులో బహుళ సంబంధిత అంశాల ఆధారంగా క్వశ్చన్స్ ఉంటాయి. టైప్ 3 సింగిల్ టాపిక్, మల్టిపుల్ కాన్సెప్టువల్ రెస్పెక్టివ్ టు అదర్ టాపిక్స్. ఒక అధ్యాయము వేరే అధ్యాయాలతో అంశాలు, అంటే ఒక అధ్యాయం వేరే అధ్యాయాలతో లింక్ అయి ఉంటుందంట. అది గుర్తుపెట్టు. ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని జేఈ పరీక్షల్లో ఒక్కో సబ్జెక్టులో ఇచ్చిన సుమారు 5,000కు పైగా మనం ప్రశ్నలను పరిశీలిస్తే ఒక 5,000 క్వశ్చన్స్కి సంబంధించిన డేటాబేస్ని పరిశీలిస్తే అందులో సుమారు 5,000 డేటాబేస్ని పరిశీలిస్తే అందులో సుమారు 60% పైగా ప్రశ్నలు టైప్ 1కి సంబంధించి. అంటే 60% ప్రశ్నలు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఫార్ములా, జస్ట్ ఫార్ములా నేర్చుకోవటం, అప్లై చేయటం. 30% పైగా ప్రశ్నలు టైప్ 2లో ఉంటాయి. టైప్ 2లో అంటే మల్టిపుల్ కాన్సెప్ట్స్. ఇక్కడ సింగిల్ సబ్జెక్టు, సింగిల్ కాన్సెప్ట్, ఇక్కడ సింగిల్ సబ్జెక్టు, మల్టిపుల్ కాన్సెప్ట్. సుమారు 10% వరకు ఇచ్చిన ప్రశ్నలు టైప్ 3లో ఉండే అవకాశం అయితే ఉంది. మరి అదేవిధంగా చూస్తే జేఈ మెయిన్ ఏ సబ్జెక్టులో ఎన్ని, సపోజ్ మ్యాథమెటిక్స్ చూస్తాం. జేఈ మెయిన్లో ప్రతి అంశానికి సమాన ప్రాధాన్యత. గత సంవత్సరం పరీక్షా విధానం ప్రశ్న శైలి ప్రకారం టైప్ 1, టైప్ 2, టైప్ 3 తరహా ప్రశ్నలకు అందులో అంశాలకు ప్రాధాన్యం చదవడం విజయానికి దారితీస్తుంది. మ్యాథమెటిక్స్ చూద్దాం. క్యాలిక్యులస్, ఆల్జీబ్రా ప్రశ్నలు దాదాపు 70% కవరేజ్ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం సిలబస్ నుంచి 60% పైగా ప్రశ్నలు వస్తాయి. సెకండ్ ఇయర్ సిలబస్ ఎక్కువగా వస్తాయి అంట, గుర్తుపెట్టుకోండి. ఈ 2 అధ్యాయాల్లో టైప్ 1, టైప్ 2 విభాగంలోని తరహా ప్రశ్నలను సాధన చేయటం, అంటే
మీరు ఎక్సర్సైజ్ చేయటం ఎంతో మంచిది. వీటిలో మనం టైప్ 1 ఎక్కువ 60% ఉండే, టైప్ 2, టైప్ 3 వదిలేయచ్చు. టైప్ 3 కొద్దిగా కష్టంగా ఉండే అవకాశం ఉంది. వీటి నుంచి సుమారు 10 నుంచి 12 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. దీని ద్వారా ఒక సాధారణ విద్యార్థి కూడా మ్యాథ్స్లో సుమారు 40-45 మార్కులు సాధించడం ఆస్కారంగా ఉంటుంది. 48 మార్కులు రావాలి. మనకి ఎన్ని మార్కులమ్మా? 100 మార్కులకి పేపర్ ఎన్ని మార్క్స్ ఉంటుంది? ప్రతి సబ్జెక్టు 75 ఇంటూ 4 అంటే మినిమం 100 మార్కులు. 100 మార్కులు అంటే కనీసం 40 మార్కులు తెచ్చుకుంటే మీరే కింగ్. ఇక చూస్తే మనకు ఫిజిక్స్ ప్రశ్నలో దాదాపు 31% ఎలక్ట్రోమాగ్నెటివ్ నుంచి వస్తాయంట. ఫిజిక్స్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు దేనికి వస్తాయి అంటే 31% ఎలక్ట్రోమాగ్నెటివ్ నుంచి వస్తాయి. తర్వాత అత్యధికంగా ప్రశ్నలు అడిగే అధ్యాయము మెకానిక్స్, తర్వాత ప్రాధాన్యమైన అధ్యాయాలు ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్, మెకానిక్స్ తప్ప మిగిలినవన్నీ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో సిలబస్లోనివే. ఇక కెమిస్ట్రీ విషయానికి వస్తే కార్బన్ రసాయన ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆరోమాటిక్ కాంపౌండ్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బోలిక్ యాసిడ్స్. మరి ఆ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో చూస్తున్నట్టు కెమికల్ బాండింగ్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్పై ఎక్కువ ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. మరి ఫిజికల్ కెమిస్ట్రీలో చూస్తే ఎలక్ట్రోకెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ కీలకమైన సొల్యూషన్స్ అండ్ కోలిగేటివ్ ప్రాపర్టీస్ కూడా ముఖ్యమైనవి. జేఈఈ మెయిన్లో కీలక పాత్ర వహించి ఈ అధ్యాయంలో 1, 2 మినహా అన్ని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలోనే ఎక్కువ దీని కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క కథనము ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సెకండ్ ఇయర్ సిలబస్లో ఎక్కువ పట్టు ఎవరు సాధిస్తారో వాళ్ళే కింగులు, రాజులు, మంచి పర్సంటైల్ వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నంబర్ 1, మీరు జేఈఈ మెయిన్లో విజయం సాధించాలంటే జేఈఈ మెయిన్ పరీక్షలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం రాసామనేది ఇంపార్టెంట్ కాదమ్మా. మనకి 75 క్వశ్చన్లు ఉంటాయి. 25 ఫిజిక్స్లో ఉంటాయి, 25 కెమిస్ట్రీలో ఉంటాయి, 25 మ్యాథమెటిక్స్లో ఉంటాయి. ఎన్ని క్వశ్చన్ నేను బయటకు వచ్చేసి స్టూడెంట్స్ నేను అన్నీ రాసేసాను, ఎరగదీసాను అనుకుంటాం కుదరదు. జేఈఈ మెయిన్లో ఎన్ని పరీక్షలు సమాధానం రాసినందుకు కాదు, ఎన్నిటి ఖచ్చితమైన యాక్యురసీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, యాక్యురసీ, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్. మీరు అన్ని తప్పులు రాశారనుకోండి, నెగిటివ్ మార్కింగ్ వచ్చి మైనస్లోకి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త సమా. మీరు మంచి పర్సంటైల్ రావాలంటే ఈ యొక్క అంశాలను ఇప్పుడు ఎన్ని ప్రశ్నలకు సమాధానం రాసేది ఇంపార్టెంట్ కాదు. సపోజు ఒక సబ్జెక్టులో ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో ఒక 20 రాయండి, ఖచ్చితంగా రాయండి. 18 రాయండి, ఖచ్చితంగా రాయండి. వదిలి మరి మ్యాథమెటిక్స్లో 10 రాసిన ఖచ్చితంగా రాయండి. మీకు 99% గ్యారంటీ. రాకపోతే నా నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి, ఇబ్బంది లేదు. ఈ క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా రాయండి. రాయకపోతే మరి నా నంబర్ కూడా ఇక్కడ వస్తాను, మరి కాల్ చేసి అడగండి నన్ను. రెండోది మెయిన్ ఏంటంటే బోర్డు పరీక్షకు జేఈఈ మెయిన్ పరీక్షకు సమాంతర శైలిలో మార్పు ఉంటుంది. కొద్దిగా అడ్వాన్స్ కాన్సెప్ట్. బోర్డు పరీక్షలో ప్రశ్న ఇచ్చే సమాధానంలో 98% స్పష్టత ఉన్నా అది చెల్లుతుందేమో, కానీ మెయిన్లో 100% ఖచ్చితత్వం కూడిన స్పష్టత అవసరం. యాక్యురసీ కరెక్ట్గా ఉండాలి. సపోజ్ బోర్డు ఎగ్జామ్లో ఒక ప్రశ్న కొద్దిగా అటు ఇటు వేసినా వాళ్ళు మార్కులు వేస్తారు. ఎందుకంటే అది ఇవి కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి అనలిటికల్గా ఉంటుంది కాబట్టి అది. మరి ఇది ఆబ్జెక్టివ్ టైప్. మెయిన్లో 100% కరెక్ట్గా ఉండాలి యాక్యురసీ. ఈ పట్టుదల సాధించాలంటే సాధన, పీవైక్యూ, మరి సన్నద్ధత ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్కువ క్వశ్చన్స్ మీరు ఎక్సర్సైజ్ చేయాలమ్మా. మరి అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులు పునాది బలంగా ఉండాలి. ముఖ్యంగా ఫిజిక్స్లో డెరివేషన్. అందుకని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అని మొట్టమొదటి నుంచి చెప్తున్నాను నేను. కెమిస్ట్రీలో రియాక్షన్ మెకానిజం, మ్యాథ్స్లో ఫార్ములా బేస్డ్ మెథడ్స్ బాగా అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు బోర్డు పరీక్షలకు, జేఈఈ మెయిన్కు ఎంతో ముఖ్యంగా ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రిపేర్ అయితే మీరు ప్రిపరేషన్ కానీ గట్టిగా చేస్తే కనీసం జనవరిలో మీకు పర్సంటేజ్ రాపోయారు, ఒక ఏప్రిల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏప్రిల్లో మీకు ప్రిపరేషన్కి ఎక్కువ టైం ఉండదమ్మా. ఎందుకంటే జనవరిలో ప్రిపేర్ అయ్యింది రివిజన్ చేసుకోవటం. ఏప్రిల్ సెషన్లో జస్ట్ రివిజన్ మాత్రమే. మళ్ళీ నేను మొదటి నుంచి స్క్రాచ్ నుంచి బేసిక్ నుంచి చదువుకుంటానంటే కుదరదు. ఆల్రెడీ సపోజు జనవరి సెషన్లో కొద్దిగా టార్గెట్ మిస్ అయిందనుకో, దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. గురి తప్పిందనుకో, దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ జస్ట్ కరెక్షన్ చేసుకునే అవకాశం ఏప్రిల్ సెషన్. మరి అదేవిధంగా జేఈఈ మెయిన్ తరహాలో మొత్తం సిలబస్పై పూర్తి స్థాయి టెస్ట్ సాధన చేయడం మేలు. ఎన్టీఏ బోర్డు వెబ్సైట్లు ఉచితంగా ఇచ్చే సౌకర్యాన్ని తప్పనిసరిగా వాడుకోవాలి. మాక్ టెస్టులు ఎక్కువగా రాయండి అమ్మ. మరి అదేవిధంగా చూసినట్టయితే
స్టూడెంట్స్ పరీక్ష పేపర్ స్థాయి ఎలా ఉన్నా ఇప్పుడు ఒక్కొక్కసారి సెషన్లో ఏ రోజు 21వ తారీఖు వస్తుంది, ఈజీగా ఉండొచ్చు, డిఫికల్టీగా ఉండొచ్చు, మోడరేట్గా ఉండొచ్చు. ఒక విద్యార్థి రాసే 100 నుంచి 150 మార్కుల పైనే సాధించేలా ఉంటే మంచి పర్సంటైల్తో పాటు 100 నుంచి 150 మార్కుల పైన సాధించేలా ఉంటే మంచి పర్సంటైల్తో పాటు మంచి ర్యాంక్ వస్తుంది. అప్పుడు 150 వచ్చినాయి అనుకో, వీళ్ళకి 98% ఖాయమమ్మ. సపోజ్ ఇక్కడ 100 మార్కులు వచ్చిననుకో, మా మ్యాక్సిమం ఒక 95% వచ్చే అవకాశం ఉంటుంది. 95% ఆ రేంజ్లో మీకు డెఫినెట్గా ఎక్కడైనా సీట్ వచ్చేస్తుంది. 100 నుంచి 150 మార్కులు వచ్చినా నేను సీటు తప్పిస్తానికి మరి సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధంగా ఉండాలి. నా దగ్గర మరి అలాంటి డేటా అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి 6వ పాయింట్, నేను బాగా రాయాలనుకుంటే 100% బాగా రాయకపోవచ్చు, కానీ నేను బాగా రాయలేను అనుకుంటే మీరు బాగా రాయాలి. సపోజ్ బాగా రాయాలంటే 100% రాయలేకపోవచ్చు, బాగా రాయాలనుకుంటే 90% రీచ్ అవుతారు. నేను బాగా రాయలేను అనుకుంటే మాత్రం నిజంగా నష్టపోతారు. ప్రతి ఒక్కరు పాజిటివ్గా వెళ్ళాలి ఎగ్జామినేషన్కి. చిన్న తేడాను అవగాహన చేసుకుంటే మంచిదని ఎక్స్పర్ట్ అయితే చెప్తున్నారు, ఆల్ ఇండియా సంస్థ విద్యాకర్త. మరి ఈ యొక్క పాయింట్లని, మీకు ఈ 6 పాయింట్లని గుర్తులో పెట్టుకుంటే విజయము మీదే, విజయం తథ్యం. జేఈలో జేఈ భావ అంటే ఇదేనమ్మా. ఈ యొక్క మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని 20 రోజులు మాత్రమే మనకు టైం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్. థ్యాంక్ యూ, బాయ్.